సో గైస్ మీరు ఆల్రెడీ షార్ట్ వీడియో చూసి ఉంటారు కదా. ఇక్కడ పూర్తిగా అంకాలమ్మకు ఎలా పూజ చేస్తారో చూడండి. రంతులు పెట్టినామంట. ఈ యొక్క రంతులకైనా రాబలాలకైనా రైతాంగము గ్రామస్తులు మెగుతులు కూడి శరణ తల్లి ఇవాడి గడిచే 3వ వారము చాటింపు చేయించి 5వ వారము చిన్నారు పన్నారి చిత్తారు సైకించి చిత్తారు సైకిలోన వెండి బంగారు 3 శిలలు చేయించి అడవి కూర ఆవు చల్ల వనము అంగటి రక్తము అమృతము దాగము చెల్లించామన్నారంట. ఉరికోటి కుమ్మాలు ఉరిరాముల బడుగు రాకోటి కుమ్మాలు రాగాముల బడుగు ఆరికోటి కుమ్మాలు అడ్డాముల బడుగు పోయి ఇస్తామన్నారంట. ఓలి పెట్టిన బిట్టు చాలదనేవు సరిపోదనేవు సముద్ర తానుండపోయినండనేవు 7 కోట్ల వేగాంగులు 3 కోట్ల విలేజులు సర్వరుసులు సర్వది గంగులు ఆకాశవాణి భూదేవతమ్మ తమ్ముడు పోతలయ్య దీవెన కలిగి వెలగి చెల్ల అంకమ్మ దీవెన కలిగి వెలగి చెల్ల గంగమ్మ దీవెన కలిగి వెలగి చెల్ల వెల్లమ్మ దీవెన కలిగి గ్రామానికైనా చింతాకంత చీడ లేకుండా యాభాగంత వెట్ట లేకుండా చీడల పీడలో నీ మనసందు పార్తోలుకొని గ్రామం చేసి కోరుకొని చెరుకు రాజును చిన్నగా బండి అన్నం మెంద చెయ్యి అభివృద్ధిగా కలిగి అల్లుళ్ళ దీవెన ఆడబిడ్డల దీవెన ప్రసవదేవుడి దీవెన మా యాసా దీవెన బ్రహ్మదీని కలిగి ఓ జీవి మీ ఆశాదేవిని బ్రహ్మదేవికి మా గ్రామ అష్టైశ్వర్య ఆరోగ్య బాగోగాలతో వ్యక్తిగా మీ సొల్లని చూపుతో మా గ్రామం సర్వ ప్రజల నామదేవ అచ్చిర ఉచిరాలతో మీ పాత్ర అచ్చిర ఉచిర సర్వవిధుల సర్వేళ మాకు తెలియని సర్వ దోషము మా గ్రామానికి తెలియని సర్వ దోషము సర్వవిధులు మమ్మల్ని కాపాడే తల్లి నీ మాత అంకాళమ్మ దేవి నీకు పాదాలకు సెలవు తల్లి ఆశాని పాదాలకు సెలవు